కింద నుంచి ఉందా కాపు? మీ అనుభవం ప్రకారంగా ఎలా ఉందో ఒకసారి చెప్పండి అన్న రైతులకి. అయితే 30-40 30 నుంచి 40 అవుతుంది. ఏమైనా తాళి శాతం ఉందన్న దీంట్లో? ఏం లేదు కదా. తాళేం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను మీ సతీష్ని. ఈ రోజున వచ్చేసి మనం అయితే ఫీల్డ్ విజిట్ కోసం అయితే రావడం అయితే జరిగిందండి. అసలు మనం వేసుకున్న రైతు వచ్చేసి మిరప తోట ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అయితే చూడండి. ఎంత బాగా కాసిందో. కింద నుంచి వచ్చేసి మనకైతే బ్రాంచెస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మొదటిగా వచ్చేసి కింద కాపు అయితే పడ్డదండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి ఇంకా కాపు అయితే వచ్చింది. కాబట్టి అసలు రైతు ఎంచుకున్న విత్తనం ఏంది, అలాగే దీనికి ఏ విధంగా పెట్టుబడి చేయడం అయితే జరిగింది, మనమైతే రైతన్న మాటల్లో తెలుసుకుందాం అండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న. నా పేరేంటన్నా? నా పేరు భానుమతి నరసింహ అన్న. మాది ఏనకొండ తండ, తిరుమలపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్ అన్న. మాది ఖమ్మం డిస్టిక్. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారన్నా? ఎకరం వేసుకున్నామన్నా. ఎకరం వేసుకున్నారు. ఇప్పుడు దాకా మీ తోట వేసి ఎన్ని రోజులు అవుతుందన్నా? అంటే ఆగస్టులో వేసుకున్నామన్నా. మేము ఆగస్టులో వేసుకున్నాం. ఇప్పుడు ఫిబ్రవరి, ఈ రోజు 9వ తారీఖు. ఇప్పుడు మీరు మొదటి కాపైనా తెంపించారన్నా? ఏరియా లేదన్నా, తెంపియలేదు. కాపైతే పండిందిగా, మరి ఇప్పుడు దాకా తెంపిలేదు. మొత్తం కింద చూడండి ఏ విధంగా అయితే ఉందో. అంచు ఎంత దూరం అనేది? 32 చూస్తున్నా. ఇది 32 వేసుకున్నారు. 32. అయితే ఇప్పుడు ఈ విత్తనం ఏందనేది? ఇది సఫల్ వారి చందన 007 అండి. ఒకసారి చూపించాను బోర్డు. అది ఇది ఈ విత్తనం వేసుకున్నారు. ఇదే విత్తనం వేసుకున్నాం. ఈ విత్తనం వేసుకున్నారు కదా. సో మరి చెట్లు ఎలా ఉన్నాయి? మరి తీగ జాతి, చెట్టు జాతి అనేది? అన్న ఇది తీగ జాతి అన్న. తీగ జాతి పెరగటం కూడా 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల ఎత్తులో పెరిగిందన్న. కాపు కూడా మంచి దగ్గర కనుపుందండి అన్న. ఇది నల్లికైనా ఏ రోగాలని కన్నా తట్టుకునే విత్తన వెరైటీ. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి తోట వేసిన అనుభవంలో దీనంతా మంచి వెరైటీ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదన్న. ఇది మాత్రం మంచి బ్రహ్మాండమైనది అన్న. రైతులైనా వేసుకుంటే మాత్రం ఇలాంటి విత్తనాలు వేసుకోవాలి, కానీ వేరే విత్తనాలు వేసుకొచ్చి ఆ నల్లితోటి అంత పెట్టుబడులు పెట్టుకొని అంత ఆగమైతురన్న. అయితే అన్న మీరు వేసుకున్నారు విత్తనం, కానీ ఈ విత్తనానికి ఇంకా కొంచెం ఈ అంచు వచ్చేసి 30 పెట్టుకుంటే బాగుండేది కదా. మరి ఇప్పుడు దగ్గర అవ్వడంతో చెట్టు అనేది చాలా బాగా అల్లుకుంటుందన్న. చెట్లు మొత్తం అల్లుకుంటున్నాయి. చెట్టు అల్లుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కింద గాలి తగలకుండా మొత్తం కింద లైట్ గా తాళైతే వస్తున్నాయండి. మీరు చూసుకోవచ్చు. అసలు చెట్లు అనేది చాలా పెద్దగా అవుతుంది. ఒక్కొక్క దగ్గర వచ్చేసి ఒక్కొక్క మొక్క అయితే రైతు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అన్న మీరు ఇప్పుడు మొదటిగా వచ్చేసి మీరు ఎరువులు అనేది ఏ వేసుకున్నారు? డిఏపి వేసుకున్నారు? దుక్కిలో డిఏపి వేసుకున్నామన్నా. 20 వేసుకుంటాం, 28 వేసుకుంటాం, 10-26 వేసుకుంటాం, 14-35 వేసుకుంటాం అన్న. ప్రతి ఒక్క ఇప్పుడు పిండి కట్టలు అంటే ప్రతి ఒక్క పొటాషియం వేసుకుంటాం, ప్రతి ఒక్క కట్టలు వేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఈ విత్తనం వేసుకున్న తర్వాత మీకైతే హ్యాపీ అయితే ఉంది? హ్యాపీగా ఉందన్న. సో రైతన్నలు మీరైతే చూడండి, కొమ్మ చివరి వరకు అయితే ఉంది. గనుపులు ఎలా ఉన్నాయన్న? గనుపు దగ్గర గనుపులు అన్న. ఇప్పుడు మనకి దీంట్లో ఈ మిరపకాయలో గింజ శాతం కూడా ఎక్కువనే ఉందన్న. గింజ శాతం బ్రహ్మాండంగా ఉంది. సైజు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా కూడా అంత బ్రహ్మాండంగా ఉంటది అన్న. మీ తోటి రైతులు ఎవరైనా వేసుకున్నారు ఈ విత్తనాన్ని? మా బాబాయ్ కొడుకు, మా తమ్ముడు వేసుకున్నాడు అన్న. ఆయన ఏరిచ్చిండు, ఆయన అమ్ముకొచ్చిండు. తూకానికి కూడా మంచి తూకాలే వచ్చినాయి. అడిగితే తూకం కూడా మంచిగానే వచ్చింది. మార్కెట్ లో ఏ రేట్ వచ్చిందన్న? మార్కెట్ లో హై రేట్ పోయిందన్న. ఇది జెండాపాట పోయిందన్న. ఇది మార్కెట్ లో జెండాపాట పోయిందన్న. మార్కెట్ లో జెండాపాట పోతుంది. ఆ రోజు 19,700 ఉంటే 19,700కి పోయిందన్న. 19,700కి. ఇప్పుడు మీరు మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారన్నా? ఖమ్మం మార్కెట్ తీసుకెళ్తారు. సో మన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వచ్చేసి చాలా వరకు అయితే ఈ సన్నకాయలు ఏదైతే ఉందో మిరపకాయలు, దీనికైతే డిమాండ్ ఎక్కువైతే ఉంది. కాబట్టి మన అందరూ రైతులు వచ్చేసి సన్నకాయలు అయితే వేసుకుంటాం కదా. ఈ సంవత్సరం ఇప్పుడు 2026లో కొత్తగా మనమైతే మళ్ళీ ఆగస్టు నుంచి మిరపకాయలు అయితే సాగు అయితే చేస్తాం. కాబట్టి అప్పుడైనా సరే కొంచెం మంచి విత్తనాలు ఎంచుకోండి. సో మనమైతే మొదటిగా వచ్చేసి మన ఛానల్లో ఈ సఫల్ వారి వచ్చేసి చందన ఏదైతే ఉందో 007 ఈ విత్తనం అయితే మీకైతే చూపించడం అయితే జరిగిందండి. ఇదే తోట కాదు, ఈ విత్తనం గురించి మనమైతే ఇంకొక 5 తోటలు చూద్దాం. సో అవి కూడా ఎలా ఉంది దానిపైన ఒక్కొక్కసారి అవగాహన మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏప్రిల్ నుంచి అయితే ఏప్రిల్ కావచ్చు, మళ్ళీ మే, జూన్ కావచ్చు, అప్పటి నుంచి విత్తనాలు అయితే బుకింగ్ అయితే అవుతాయి కదా. సో ఇప్పుడైతే మీరైతే ట్రై అయితే చేయండి. ఈ సంవత్సరం మనం ఏదైతే రైతులకి అయితే ఇచ్చామో విత్తనాలు, అవి చాలా బాగా ఎక్సలెంట్గా కాసింది. ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకైతే మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు వేసుకున్న ఎకరంలో మొత్తం ఇదే వెరైటీ అన్న. వేరే విత్తనం వేసుకోలేదు. తోట ఇలాగే ఉందన్న. మొత్తం తోట చూసుకున్నా కూడా అట్నే ఉందన్న. ఇదే లెక్కలో ఉంది. ఇదే యావరేజ్ ఉందన్న. ఇదే యావరేజ్ ఉంది. ఇప్పుడు దిగుబడి ఎన్ని క్వింటల్ రావచ్చు అన్న? ఎకరానికి 40 క్వింటల్ బరాబర్గా వస్తుందన్న. ఎకరానికి 40 క్వింటల్ బరాబర్గా వస్తుందన్న. దాంట్లో తిరుగులేదు. సరే అన్న. సో ఇప్పుడు దాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని ఒక్కసారి లాస్ట్ వరకు చూసారు కదా, లైక్ చేసి ఛానల్కి అయితే కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విత్తనం గురించి మన ఛానల్లో మీకు పూర్తి సమాచారం అనేది ఇంకొక రోజు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు దాకా చూశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలండి.